మై డియర్ పేరెంట్స్, పిల్లల్లో విపరీతమైన ఆరోగెన్సీ, విపరీతమైన rebellious nature. Dear parents, today we are going to discuss about teenage addictions. Most of the parents have been calling me and expressing their deep concern over their children addicted to mobile phones. The problem is how to de-addict these children from this phone. చాలా మందికి మొబైల్ ఫోన్, టీనేజర్స్కి మెయిన్గా ఫోన్కి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. మెయిన్గా మొబైల్ అడిక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే WH ఫార్ములా అనేది మనం యూజ్ చేయాలి. ఈ WH ఫార్ములా ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ద చిల్డ్రన్ ఆర్ అబ్జర్వింగ్, వాట్ ద స్టూడెంట్స్ ఆర్ వాట్ ద చిల్డ్రన్ ఆర్ లుకింగ్ ఇన్ ద ఫోన్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఫోన్లో ఏం చూస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండాలి. ఒక కన్ను వాళ్ళు ఏం చూస్తున్నారనే దానిపైన ఖచ్చితంగా మీరు లేనప్పుడు గమనిస్తుండాలి. సెకండ్ వచ్చింది ఎక్కడ చూస్తున్నారు. వాళ్ళ మొబైల్ ఫోన్ని మనకు దూరంగా, మన విసినిటీలో కాకుండా దూరంగా ఉండి చూడాలని వాళ్ళు ఎంతగానో ట్రై చేస్తుంటారు. పేరెంట్స్కి దగ్గరలో అస్సలు ఉండరు. వాళ్ళు సపరేట్గా అలూఫ్గా సెగ్రిగేట్ అయిపోయి ఒక సపరేట్గా రూమ్లో ఉండి ఆ మొబైల్ని చూడాలని వాళ్ళు చాలా మట్టుకు ప్రయత్నిస్తుంటారు. దిస్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. పేరెంట్స్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి ఎప్పుడు చూస్తున్నారు, ఎలాంటి టైంలో వాళ్ళు మొబైల్ని చూస్తున్నారు, ఎప్పుడు వాళ్ళు మొబైల్లో యాక్టివ్గా ఉంటున్నారు అనేది మనము గమనిస్తూ ఉండాలి. జనరల్గా కొంతమంది చిన్నపిల్లలు అయితే ఎప్పుడు వాళ్ళు మొబైల్ ఫోన్లో ఉంటారు. కానీ టీనేజ్కి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మనం లేనప్పుడు, ఎవరు ఇంట్లో లేనప్పుడు, ఎవరు ఇంట్లో యాక్టివ్గా ఉండనప్పుడు మాత్రం వాళ్ళు మొబైల్లో ఉంటున్నారు, వాళ్ళు మొబైల్లో చూస్తున్నారు, వాళ్ళు మొబైల్ వాడుతూ ఉన్నారు. సో వాళ్ళు చాటింగ్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు వీడియోస్ ఏం చూస్తున్నారు, వాళ్ళ కనెక్షన్స్ ఎట్లుంటున్నాయి, వాళ్ళ మాటలు ఎట్లుంటున్నాయి, వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటున్నాయి, ఇవన్నీ మనం ఖచ్చితంగా ఒక ట్యాబ్ వేసి పెట్టాలి, ఒక కంట్రోల్లో పెట్టాలి. టోటల్గా వాళ్ళని కంట్రోల్ మోడ్లో పెట్టాలి. నాట్ అందరు ఈ రీతిగా ఉంటున్నారని నేను చెప్పట్లేదు. కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది పిల్లలు, చాలా బాధతో నేను ఇది ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. సో కొంతమంది పిల్లలు మన కంట్రోల్లో నుండి బాధ నన్ను ఎంతగానో బాధ పెడుతుంది. మెయిన్గా ఈ టీనేజ్ పిల్లలు ఈ మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయినారు వాస్తవంగా చాలామంది. సో వాళ్ళు చూడకూడనివి చూస్తున్నారు, చేయకూడనివి చేస్తున్నారు. సో ఈ యొక్క ప్రాబ్లమ్ని, ఈ సిచ్యువేషన్ని మనం ఏ రీతిగా ఎదుర్కోవాలి, హౌ కెన్ వీ స్టాప్ దిస్ మొబైల్ అడిక్షన్, మోస్ట్లీ ఫోన్ అడిక్షన్ అనేది మనం ఏ రీతిగా కంట్రోల్లో పెట్టాలంటే ఖచ్చితంగా మనము 24/7 వాళ్ళని అబ్జర్వ్ చేస్తుండాలి. మనం చాలా మట్టుకు ఎంత వీలైతే అంత మనం 24/7 వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. సో మన మొబైల్ ఫోన్ అవైలబుల్గా ఉంచాల్సిన అవసరం లేదు. మనం ఉన్నప్పుడు వాళ్ళకి మొబైల్ ఫోన్ ఇవ్వాలి. సో చాలా సిచ్యువేషన్ చూస్తున్నారు పిల్లలు, ముఖ్యంగా టీనేజ్కి వచ్చిన పిల్లలు చాలా ఆరోగెంట్గా, చాలా వల్గర్గా, చాలా మిస్బిహేవ్ చేస్తూ అగ్రెసివ్గా తయారవుతున్న సిచ్యువేషన్స్ మనకు చాలా కనిపిస్తూనే ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఈ మొబైల్ ఫోన్స్ మనం లిమిటెడ్గా వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిదని నేను అభిప్రాయపడుతున్నాను. ఇది చాలా బాధతో నేను చెప్తున్నాను. నాకు తెలిసిన చాలామంది పిల్లలు, చాలా మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ పిల్లలు, దే ఆర్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేర్ గోల్స్, దే ఆర్ గెట్టింగ్ అవే ఫ్రమ్ దేర్ గోల్స్. కనుక చెప్పొచ్చేది ఏంటంటే పేరెంట్స్, మై డియర్ పేరెంట్స్, ఈ యొక్క పిల్లలు WH ఫార్ములా మనం యూటిలైజ్ చేసుకొని వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు నెక్స్ట్ ఎక్కడ ఉండి చూస్తున్నారు, వై అంటే ఎందుకు చూస్తున్నారు ఈ టైంలో.
కొంతమంది పిల్లలైతే పేరెంట్స్ అందరూ పడుకున్నాక నైట్ ఎవ్వరు మేలుకొని లేనప్పుడు వాళ్ళు సీక్రెట్గా దుప్పటి కప్పుకొని మరి మొబైల్ వాడుతున్న సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. సో సో ఇవన్నీ మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ కాకముందే ఈ యొక్క పిల్లల్ని మొబైల్కి మనం చాలా కంట్రోల్డ్గా మనం ఇవ్వాలి. సో మొబైల్ ఈజ్ ఏ యూనివర్సల్ విలేజ్, యాక్చువల్లీ ఇట్స్ ఎ యూనివర్సల్ విలేజ్. సో వీ హ్యావ్ టు కంట్రోల్ ద మొబైల్ ఫోన్ విత్ అవర్ చిల్డ్రన్. మన పిల్లలతో ఈ మొబైల్ ఫోన్ ఖచ్చితంగా ఒక కంట్రోల్డ్ మేనర్గా వాళ్ళకి ఇవ్వాలి. ఏ టైంలో ఇవ్వాలి, ఒక స్పెసిఫిక్ టైం అనేది మనం వాళ్ళకి ఇవ్వాలి. సో హౌ కెన్ వీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? దెర్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఈవెన్. సో మనం ఈ పిల్లలకు అంటే కంటిన్యూస్గా మొబైల్ ఫోన్ ఇచ్చేసేసి మనం ఎక్కడైనా వెళ్ళిపోయినాం అనుకో, సో దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. సో వాళ్ళు చూడకూడనివి చూస్తున్నారు, చేయకూడని చేస్తున్నారు, వినకూడని వింటున్నారు. వాస్తవంగా నేను క్లియర్గా నా కళ్ళతో చూసిన ఎక్స్పీరియన్సెస్ ఉన్నందుకు చాలా బాధతో నేను ఇది ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. సో మై డియర్ పేరెంట్స్, ఇది వేకప్ కాల్ అని అనుకోండి ఒకటి. ఎందుకంటే పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో మనం ఈ మొబైల్ ఫోన్ నుండి వాళ్ళ డీఅడిక్ట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మనం వాళ్ళని కంటిన్యూస్గా మానిటర్ చేస్తుండాలి, కంటిన్యూస్గా వాళ్ళని అడుగుతుండాలి, కంటిన్యూస్గా వాళ్ళను డిసిప్లిన్లో తీసుకొస్తూ ఉండాలి. సో మనం లేనప్పుడు వేరే వారి కంట్రోల్లో పెట్టిపోవాలి. వాళ్ళు కూడా లేని పరిస్థితుల్లో మన కెమెరాస్ ఉన్నాయి. సో మనకు సఫిషియెంట్ టెక్నాలజీ ఉంది. మన పిల్లల్ని కంటిన్యూస్గా మనం అబ్జర్వ్ చేస్తూ, మానిటర్ చేస్తూ, కంట్రోల్ చేస్తూ, గమనిస్తూ, ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఈ రీతిగా మనం ఉండగలిగితేనే మన పిల్లలు మనకు చేతికి వచ్చే పరిస్థితిలో ఉంది. లేకుంటే భయంకరమైన సిచ్యువేషన్స్ ఇప్పుడు నవేడేస్ జరుగుతూ ఉన్నాయి. సో వాటన్నిటి నుండి కాపాడుకొని మన పిల్లల్ని ఒక ప్రొడక్టివ్గా వాళ్ళని తయారు చేయాలంటే మెయిన్గా మొబైల్ ఫోన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు, ఏ టైంలో చూస్తున్నారు అనేది మనం గమనిస్తూ ఉంటేనే మన పిల్లలు క్షేమంగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.